ప్రియ దేవుని పిల్లలారా, స్త్రీలారా, ఈ లోకపరంగా చాలామంది స్త్రీలు వాళ్ళు చూస్తానికి చాలా అందంగా కనబడతారు, చాలా చక్కగా కనబడతారు. కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ తలంపులు, వారి ఆలోచనలు వేరు. వారు ఉన్న ఆ చక్కదనానికి, వారు అందంగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. అందం ఇచ్చింది దేవుడే కదా. ఆ దేవుని స్తుతించడానికి ఉండవలసిన బుద్ధి, ఇక వారి అందాన్ని బట్టి వాళ్ళు అతిశయించటం, మరి మాటల వాళ్ళ ప్రవర్తన వేరే ఉంటుంది. ఆకర్షించటం, కట్టరాని బట్టలు, వాళ్ళు ఉండే పద్ధతి విధానం ఎందుకు? ఇదిగో బైబిల్ ఏం మాట్లాడుతుందో ఒక మాట విన్నాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మి వంటిది. ఆమెన్. చూసావా బైబిల్ ఏం మాట్లాడుతుంది? వివేకము లేకుండా అందమైన స్త్రీ అంట, అది వేస్ట్. పంది ముక్కన బంగారు కమ్మి పెడితే అది ఏం చేసిద్ది? పోయి ఆ మట్టిలో పెట్టి దున్నుతూనే ఉంటుంది. అలాంటి స్త్రీలు కూడా ఈ లోకంలో ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారిని గమనించి వారి ఛాయలకి మనం వెళ్ళకూడదు. ఆమెన్.